ఢిల్లీ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీజేపీలో భారీ ప్రక్షాళన జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అయితే, ఇక ఏపీ బీజేపీ అధ్యక్షులుగా దగ్గుపాటి పురంధేశ్వరి నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ని, అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా చోటు కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రఘునందన్ కూడా నిన్న జరిగినటువంటి ఆయన ఢిల్లీ ప్రెస్ మీట్లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, విన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది రాజు చెప్తారు. రాజు చెప్పండి. జగన్ మొత్తానికి గమనిస్తే ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా కూడా ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే పార్టీలో చేరారో అటు వారిని సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే వారి అసమ్మతి రాగానే కొంతవరకు మద్దతు పలికినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే వారు కనుక ఈ సమయంలో ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించినటువంటి అధిష్టానం తొందరగా చర్యలు చేపట్టింది. మరోవైపు బండి సంజయ్ని కూడా ఒక రకంగా ఉజ్జగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఒకవేళ పార్టీ పదవికి దూరంగా ఉంటే తాను ఎటువంటి పదవి ఆశించరని పేర్కొన్నటువంటి నేపథ్యంలో తనతో మాట్లాడిన తర్వాతే పూర్తి స్థాయిలో తన సేవల్ని వినియోగించుకుంటామని హామీ ఇచ్చిన తర్వాతే తనని ఈ పార్టీ పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వచ్చినటువంటి కిషన్ రెడ్డికి ఇప్పటికే దీనిపై అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. మరోవైపు ఏ రకంగా వెళ్ళాలి అంటే వస్తున్నటువంటి ఎన్నికల విషయంలో మాత్రం తను ఏ రకంగా వెళ్ళాలనే దానిపై అధిష్టానం కూడా స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బండి సంజయ్ని నేరుగా ఒక పెద్ద పదవి అంటే కేంద్రంలో ఇప్పుడు రీషఫిల్ ఉన్నటువంటి ఈ తరుణంలో పెద్ద పదవి ఇవ్వడం ద్వారా తన సేవల్ని వినియోగించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకు ఉన్నటువంటి వాయిస్ ఏదైతే ఉందో అంటే తను ఒక ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది కాబట్టి తన సేవల్ని కూడా వినియోగించుకోవాలని చూస్తుంది. ఇక ఈటెల రాజేందర్ కనుక గమనించినట్లయితే కొద్ది కాలం పాటు అంటీ ముట్టనట్టు వ్యవహరించినటువంటి ఈటెల మరో పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పక్కన ఉన్నటువంటి ఏపీలో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే ఇనాక్టివ్ గా ఉన్న నేతల్ని కూడా అంటే సమన్వయంతో వెళ్తేనే ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు సాధించవచ్చని చూస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి రిస్క్ లేకుండా అంటే తమకు అనవసరమైన ఇబ్బందులు క్రియేట్ చేయకుండా ఉండాలని ఇలా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. శేఖర్, వివాదాలకు ఎక్కడ తావు లేకుండా అంటే ప్రస్తుతం ఒక సేఫ్ గేమ్ లాగా బీజేపీ పక్కగా ఒక భారీ ప్రక్షాళన చేసింది అనుకోవచ్చు. అంటే ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మనం తెలంగాణ బీజేపీ ఈటెల రాజేందర్ అంటే ప్రచార కమిటీ నుంచి ఆయనకు ఒక కొత్త పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి అనేది బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలోకి తీసుకోవడం అనేది ఇక దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజానికి ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం గా పనిచేసినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం గా పనిచేసిన అనుభవం ఉంది. మరోవైపు తనకంటూ ఒక వ్యక్తిగతంగా ఒక అనుచర గణం ఉంది. మరోవైపు బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తనకు ఆ స్థాయి పదవి కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈసారి జరగనున్న ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల బలం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని ఒక జాతీయ పార్టీగా ఎదుర్కోవాలి అంటే స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే వర్గాలు ఉన్నాయో వాటిని సంతృప్తి పరిచే విధంగా పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈటెల రాజేందర్ కనుక చూసినట్లయితే మొదటి నుండి కూడా ఆ సామాజిక వర్గానికి పర్టికులర్ గా ఒక బీసీ నేతగా బలమైన బీసీ నేతగా పేరున్నటువంటి ఈటెల రాజేందర్ కి ఇవ్వడం ద్వారా ప్రస్తుతం తెలంగాణలో బీసీలను కొంతవరకు సాటిస్ఫై చేసినట్టుగా ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తను ఏదైతే కోరుతున్నారో అంటే సమన్వయం ఏదైతే లేదు అని ఏదైతే కోరుతున్నారో దాన్ని కూడా కొంతవరకు పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో లాగా అంటే ఎవరినైనా సరే కలుపుకొని పోతేనే తాము సరైనటువంటి స్థానం ఇస్తామనే ఒక విషయాన్ని అధిష్టానం కూడా అందరికీ స్పష్టంగా ఈ ఎంపిక ద్వారా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం డ్యామేజ్ కంట్రోల్ కోసం అంటే బండి సంజయ్ బయటకి తాను ఎట్టి పరిస్థితిలో తాను ఇతర పదవులను ఒప్పుకోను, ఒకవేళ తనని కనుక తీసివేస్తే సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని పేర్కొన్నటువంటి నేపథ్యంలో తనని కూడా పూర్తి స్థాయిలో కన్విన్స్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఈ పరిణామాలన్నీ కనుక చూసినట్లయితే
ఇవి రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎవరు కూడా నష్టపోకుండా, రాష్ట్రంలో కొత్త తలనొప్పులు తేకుండా ప్రతి వర్గాన్ని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది శేఖర్. ఒకటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వం ఏదైతే అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత నాకు వద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అది మనం మీడియా ముఖంగా తెలిసినటువంటి పరిస్థితి. అంటే వద్దు అన్నటువంటి పదవిని ఇవ్వడంపై అంటే ఒక స్ట్రాటజీ అనేది ఇక్కడ బీజేపీ ప్లే చేసినటువంటి పరిస్థితి మనం మాట్లాడుకుంటూ ఒక సేఫ్ సైడ్గా ఒక ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ పూర్తిగా బీజేపీకి చూసుకుంటే బండి సంజయ్ దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతిదాన్ని కూడా ఒక క్లియర్ కట్గా ఆయన విధానం వేరే ఉంటుంది. కానీ కిషన్ రెడ్డి పూర్తిగా డిఫరెంట్గా ఆయన ప్రతి విషయాన్ని కూడా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? మా రాజకీయాల్లో మార్పు ఉండవచ్చు అనుకోవచ్చా మనం? నిజానికి బండి సంజయ్ సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే మనం పేర్కొన్న సంగతి తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గతంలో లాగంటే ఇప్పటికే తను కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తను ఒకవేళ పార్టీని బలపరచడానికి అంటే పార్టీలో ఉన్నటువంటి కొత్త తరం నేతలు కావచ్చు, అలాగే పాత తరం నేతల మధ్య సమన్వయాన్ని సాధిస్తూ కొంత దూకుడు లేనటువంటి అధ్యక్షుడు అయితేనే బాగుంటుందని అభిప్రాయంలో అధిష్టానం ఉంది. మరోవైపు బండి సంజయ్ కి ఉన్నత పదవి ఇవ్వడం ద్వారా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సిస్టమ్ ఇక్కడ కొనసాగుతోంది. దీనికి కొనసాగింపుగా బండి సంజయ్ ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొని కిషన్ రెడ్డిని పార్టీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, ఇతర రాష్ట్రాల్లో సైతం సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్నికల బాధ్యతలు పూర్తిగా అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గమనిస్తే ఈ మధ్య జరిగిన పరిణామాల వల్ల అటు మధ్యప్రదేశ్ లో కొంతవరకు ఇబ్బందికర పరిణామంలో ఉంది, రాజస్థాన్ లోనూ సమస్య ఎదురవుతోంది బీజేపీకి. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా నార్త్ బెల్ట్ ని నమ్ముకొని ఉంటే ఇబ్బందికరంగా మారిందని తనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల సహకారం కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొంతవరకు ఓవరాల్ గా సార్వత్రిక ఎన్నికలను దృష్టి పెట్టుకొని, అంటే అసెంబ్లీలో తన టార్గెట్ ని ఫినిష్ చేస్తూనే సార్వత్రిక ఎన్నికల్లో తను కోరుకుంటున్నటువంటి 300 సీట్ల టార్గెట్ ని రీచ్ అయినా కాకపోయినా కనీసం ఆ మెజారిటీ వరకు వెళ్ళనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ. ఎందుకంటే ఒకసారి అధికారం పోతే తిరిగి చేజిక్కొంచుకోవడం అంత సులువైన విషయం కాదనే విషయం బీజేపీ పెద్దలకు తెలుసు. కాబట్టి అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్ని మెట్లు దిగడానికైనా బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉంది. రాజశేఖర్.